ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం అని పిలుస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంతాన్ని సర్కార్ తీరము అంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క దక్షిణ ప్రాంతంలో కొంత కోరమాండల్ తీరంలో భాగంగా ఉంటుంది. అంటే తమిళనాడు తీరంలో అధికంగా ఉన్నటువంటి కోరమాండల్ తీరంలో కూడా మన తీర ప్రాంతం భాగంగా ఉంటుంది చూడు. కానీ ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని సర్కార్ తీరము అంటారు. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో కొంత భాగం కోరమాండల్ తీరంలో కూడా విస్తరించి ఉంది. సో కాబట్టి చూడండి, మనకి శ్రీకాకుళం నుంచి అంటే శ్రీకాకుళం నుంచి దాదాపుగా మనకి ఒంగోలు జిల్లా వరకు అంటే ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం సర్కార్ తీరం అంటే, ఇక నెల్లూరు జిల్లా అదేవిధంగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతాన్ని కోరమాండల్ తీరంలో భాగంగా పేర్కొంటారు. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క 1053.07 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ తీర ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఉత్తర కోస్తా ప్రాంతాన్ని ఎక్కువ భాగం సర్కార్ తీరంలో ఉంటే కింద దక్షిణ భాగంలో కోరమాండల్ తీరంలో భాగంగా ఉంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రాష్ట్రంలో తీర మైదానం ఉత్తరాన ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదికి సమీపాన ఉన్నటువంటి డొంకూరు నుంచి దక్షిణాన తిరుపతి జిల్లాలోని తడ అంటే పులికాట్ సరస్సు వరకు దాదాపు 1053.07 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇక దేశంలో పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల్లో గుజరాత్ 2340.63 కిలోమీటర్లతోటి మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో తమిళనాడు 1068.69 కిలోమీటర్లతోటి రెండవ స్థానంలో ఉంది. ఓకే అండి, గతంలో మన ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు తమిళనాడు వచ్చేసింది రెండవ స్థానంలోకి. ఓకే.